సరే చెడు ఇద్దరు చూడండి. అభిషేక వాస కాకుడి వాస వలపూడి వాస ఏలూరు వాస మామణికంఠ మా గురుదేవ సింగప్ప కరుణించప్ప కాపాడప్ప వెంటుండప్ప నడిపించప్ప రాళ్ళల్లోన ఆశలల్లోన కత్తి సాముల వస్తున్నాము తెలిసి తెలియక తప్పులు చేస్తే మన్నించప్ప అయ్యప్ప కోడి బ్రహ్మాండ నాయకునే మేరీ జాత్రావే స్వామి మూల మహాగణపతి భగవానే నాగరాజానే కాలికాపడతంలో మంజు మాతావే స్వామి
ఎన్నింటి రావాలి నేను ఓం ప్రాణే స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానే స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రాహ్మణే స్వాహ ఓం బ్రాహ్మణే ఆత్మాత్మ మధ్య పాని సమర్పయాం అమృతపేశం ఉత్తరపదం పూర్ణపత్రం సమేత హరిహరపత్ర స్వామినే నమః నైవేద్యం నారికాయలు సమర్పయ ఓం శ్రీ స్వామియే శరణం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈరోజు ఎంతో సుదినం. మరి నిజంగా చెప్పాలంటే ఇందాక కరెక్ట్గా నాకు 6:30కి మన స్వాములు శబరిమల నుంచి ఫోన్ చేశారు. కరెక్ట్గా దర్శనానికి లైన్లో ఉన్నారు అయ్యప్ప దగ్గర. వాళ్ళు ఫోన్ చేశారు. అదే సమయంలో వాళ్ళు చెప్పారు ఇవాళ మినిమం 3 గంటలు దర్శనం పడుతున్నారు, లక్షల మంది జనం ఉన్నారట. అంటే ఎంత పవిత్రమైన రోజు మనం ఆలోచించుకోవాలి. స్వామి జన్మదినం ఈరోజు. అంతేకాకుండా స్వామికి ఇష్టమైన ఆరాట కార్యక్రమం, శబరిమలలో జరిగే ఆరాట కార్యక్రమం కూడా ఈరోజే ఉన్నది. అలాంటి ఈ శుభదినాన్న మనకి ఇక్కడ ఏలూరులో మావయ్య గారి తోట టర్నింగ్లో ఈ అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన ముహూర్తం అనేది నిజంగా చెప్పాలంటే ఇది బ్రహ్మ నిర్ణయించిన ముహూర్తం. ఇలాంటి ముహూర్తాలు అరుదుగా వస్తూ ఉంటాయి. మానవ సంకల్పంతో చేసే ముహూర్తాలు వేరు, బ్రహ్మ సంకల్పంతో చేసే ముహూర్తాలు వేరు. ఇది బ్రహ్మ సంకల్ప ముహూర్తం అని మనం భావించాలి. అంతేకాకుండా హిందువులందరూ ఏకం కావాలి. ఇవాళ మీ అందరికీ తెలుసు హిందూ దేవాలయాలు, ఎన్నో దేవాలయాలు, పురాతన దేవాలయాలు, పాడుపడిపోయిన దేవాలయాలు కూడా ఈ మాల వేసుకున్న అయ్యప్పల వలన, ఈ భవానీల వలన, గోవిందమాల స్వాముల వల్ల, సాయిమాల స్వాముల వల్ల, హనుమత్మాల స్వాముల వల్ల, శివమాల స్వాముల వల్ల, ఈ దీక్షాపరుల వల్ల ఎన్నో గ్రామాల్లో ఎన్నో దేవాలయాలు పునర్నిర్మితం అయ్యాయంటే మనం గర్వంగా చెప్పుకోవాలి. హిందువులు ఇవాళ ఎంత ఇదిగా ఉన్నారంటే హిందువులంతా ఒక తాటి మీదకి వచ్చి ప్రతి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తమే కాకుండా ఇలాగ మంచి మంచి దేవాలయ నిర్మాణానికి కూడా పూనుకుంటున్నారు. మరి నిజంగా చెప్పాలంటే మన దివాకర్ స్వామి చాలా సామాన్యుడు. ఏదో వెన్న తీసుకుని ఆ వెన్నని నెయ్యి కాసుకుని అమ్ముకునే ఒక సామాన్య వ్యక్తి. నేను ఇక్కడ గుడి కట్టాలి, గురుస్వామి గారు ఏమంటారంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తర్వాత అంతా కూడా భగవంతుని మీద పెట్టాను. ఆయన ఆ భగవంతుని నమ్ముకున్నాడు. ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఈ రోజున ఇక్కడ ఈ దేవాలయం నిర్మాణం జరుగుతోంది. ఆ స్వామి అనుకోకుండా దీనికి స్వర్ణ దేవాలయం అని పెడితే నాకు చాలామంది ఎన్నో గ్రామాల నుంచి ఫోన్ చేశారు, స్వామి బంగారంతో కడుతున్నారా అని. అయ్యా, అయ్యప్పే ఒక బంగారం, ఆయన ఎక్కడుంటే అదే ఒక పెద్ద నిధి నిక్షేపం. అలాంటి దేవాలయాన్ని స్వర్ణాలయం అని పేరు పెడతాం జరిగింది. నాకు దగ్గర 4 ఫోన్ చేశారు, స్వామి మేము విగ్రహాలు ఇస్తామని 4 ఫోన్ చేయటం జరిగింది. అలాగా 4 విగ్రహాలు ఇస్తే ఎలా కుదురుతుంది? మొదటే నేను విగ్రహం ఇస్తానని మాట ఇచ్చాను. అయినా కూడా ఆ స్వాములు ఏమన్నారంటే మీరు ఏదైనా చెయ్యండి, ఆ 4 విగ్రహాల ఖర్చు మీకు అందజేస్తామంటే నేను అన్నాను, విగ్రహం ఒకళ్ళు ఇస్తారు, స్వామి ఆభరణాలు ఒకళ్ళు, మకర తోరణం ఒకళ్ళు, ఉత్సవ విగ్రహం ఒకళ్ళు, ఇలాగ పలు రకాలుగా మనం చేద్దాం, మీరందరూ ఏకం కండి నేను చెప్పడం జరిగింది. దివాకర్ నా దగ్గరికి వచ్చి అడిగాడు, స్వామి ఎవరెవరిని ఆహ్వానించాలి? ఎవరెవరో కాదు, ప్రతి హిందువుని ఆహ్వానించు, హిందూ తత్వం ఉన్నవాడిని ప్రతి వాడిని ఆహ్వానించు, ప్రతి గురుస్వామిని ఆహ్వానించు, ప్రతి కులస్తుని ఆహ్వానించు. ఈ కుల పిచ్చ, డబ్బు పిచ్చ, గురుస్వామి పిచ్చ ఇవన్నీ పోవాలి. అందరూ అయ్యప్పలందరూ ఏకం అవ్వాలి. ప్రతి వాళ్ళు కలిస్తేనే, ఒకటే చెప్తున్నా, ప్రతి వాళ్ళు కలిస్తేనే దేవాలయ నిర్మాణం. దేవాలయ నిర్మాణానికి మట్టి కావాలి, ఇనుము కావాలి, సిమెంట్ కావాలి, సున్నం కావాలి, మనుషులు కావాలి, తవ్వేవాళ్ళు కావాలి, కట్టేవాళ్ళు. అంటే ఏంటి? ఎన్ని రకాల మనుషులు అయితే ఒక నిర్మాణానికి ఉపయోగపడుతున్నారో ఒక దేవాలయానికి కూడా అన్ని మతాలు, అన్ని కులాలు, అందరూ కూడా గొప్ప బీద అన్ని లేకుండా అందరూ కూడా ఉంటేనే దేవాలయ నిర్మాణం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి ఇక్కడికి ఎంతోమంది గురుస్వాములు ఇచ్చేశారు. వారందరికీ కూడా పేరు పేరున దివాకర్ తరపున, నా తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ దేవాలయ నిర్మాణం సహకరించి ఇలాంటి దేవాలయాలు, ఇంకా అయ్యప్ప దేవాలయాలు ఎన్నో నిర్మాణం జరిగే కృషిని గురుస్వాములంతా చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాను. స్వామి శరణం, అయ్యప్ప శరణం. హిందువులందరూ కూడా ఏకం కండి, హిందూ ధర్మాన్ని పెంచండి, హిందూ ఆచారాలను పెంచండి, హిందూ ధర్మాన్ని రక్షిస్తూ మన హిందువుల యొక్క గొప్పతనాన్ని ప్రతి వాళ్ళకి చాటి చెప్పాలని నేను మనసారా కోరుకున్నా. స్వామి స్వామియే శరణయ్యప్ప. నేను మీ దివాకర్ స్వామి. నేను ఈ కార్యక్రమాన్ని గత 7-8 సంవత్సరాలుగా కృషి చేశాను. ఇవాళ ఆ సాక్షాత్తు శబరిమల నుంచి ఆ అయ్యప్ప స్వామి పాదం మోపి
ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుని భక్తులందరి మధ్య ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందకరం. పైగా నేను చేసినటువంటి మనందరం చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన దిశలో వెళ్తుందని మరీ కోరుకున్నాను. అట్లాగే ఒక్కటి నమ్మన్ స్వామి చిన్న మర్రి విత్తనం మహావృక్షం అయింది. ఒక 5 రూపాయల గుడి చాలా అదృష్టంగా భావించి ఆ యొక్క కార్యక్రమం చాలా పైకి ఎదరికి తీసుకెళ్లాలని మరీ కోరుకున్నాను స్వామి. అట్లాగే ఈరోజు స్వామివారికి 5,000 రూపాయలు విరాళం ఇచ్చి స్వామి ఇది ఆరంభమే అని చెప్పారు స్వామి. నిజంగా ప్రతి భక్తుడు అయ్యప్ప భక్తుడు తెలుసుకుంటే ఈ కార్యక్రమం స్వర్ణ దేవాలయం కంపల్సరిగా పూర్తి చేసుకుని మళ్ళీ ఈ రోజులకి మళ్ళీ మనం ఇక్కడ అయ్యప్ప స్వామిని తీసుకుంటాం స్వామి. అట్లాగే మా ఏరియా ప్రజలు కూడా నాకు చాలా వంతు సాయం చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు స్వామి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో జయప్రదం చేసుకుని ఈ స్వర్ణాలయాన్ని ముందుకు తీసుకెళ్ళి అత్యంత వైభవంగా తీసుకెళ్ళని కోరి ప్రార్థిస్తున్నాను స్వామి. అందరికీ నమస్కారం. నేనే మీ కేరళ ధనుష్ నమూదిని మాట్లాడుతున్నాను. ఈరోజు తంగెలమూడి మావయ్య గారి తోటగా ఆనుకున్నటువంటి స్థలా ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమం వేద పండితులు పెట్టినటువంటి బ్రహ్మముహూర్తం 7:54 ఉత్తర నక్షత్రం చాలా విశేషమైనటువంటి రోజు. ఇదే రోజు స్వామివారి పుట్టినరోజు. అలా అన్నీ కలిసి రావడం చాలా విశేషము. శబరిమల ధర్మశాస్త్ర సన్నిధానంలో సుమారుగా ఈరోజు 5 లక్షల మంది దాకా దర్శనం చేసుకున్నాను. గత ఒక 2 గంటల కిందట కూడా మనకి వార్త వచ్చింది. అదే కోణంలో ఈరోజు ప్రత్యక్షంగా మరి వేద పండితుల నడుమ మరి పెద్ద ప్రముఖులు మరి అలాగే తడికిమల ప్రసాద్ గారు కానివ్వండి, మరి నిలంగమాల శ్రీనివాస్ బాబు గారు కానివ్వండి, అలా కొంతమంది ప్రముఖ గురుస్వాములు అందరూ కూడా ఏలూరు నుంచి తరలి వచ్చారు. ఈ యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా శ్రీకారం చుట్టడం జరిగింది. అదే కోణంలో ఈ రోజు నుంచి కూడాను యథావిధిగా భూమి పూజ నుంచి పనులు పూర్తవుతూ ఉంటాయి. ఈ యొక్క నిర్మాణం వచ్చి స్వర్ణ దేవాలయం అండి. ఈ యొక్క దేవాలయానికి 5 రూపాయలు తమ వంతు ఎవరైనా సరే విరాళంగా అంటే ఆ స్వామివారి దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అదే కోణంలో ప్రతి ఒక్కరూ కూడా అండి ఈ తంగెళ్లమూడి ఈ స్థలా ప్రాంగణంలో వస్తే శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే నమూనా ప్రకారమే మరి ఇక్కడ దేవాలయం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏలూరు శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి కార్యకర్తల సహకారంతో మరి ఈ యొక్క గ్రామస్తులు కాలనీ వాసులు భక్తులతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా అయ్యేలాగా అనగానే వారు కూడా వెంటనే తక్షణమే దాన్ని అన్ని విధాలుగా ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు కానివ్వండి, అలాగే డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, అలాగే మన మేయర్ గారు మేడం నూర్జహాన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా చేయండి, ముందుకు నడిపించండి, మేము అందరం ఉన్నామనే ధైర్యంతో మరి అలాగే దివాకర్ స్వామి మరి ముందుకు రావడం, ఈ యొక్క దేవాలయానికి నాంది పలకడం, గురుస్వాములు ఏలూరు నుంచి వచ్చిన గురుస్వాములందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా అండి దీంట్లో పాల్పంచుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క దేవాలయానికి వచ్చేసేవారు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు వస్తువు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఇచ్చినట్లయితే కనుక ఆ శబరిమల ధర్మశాస్త్ర స్వర్ణ దేవాలయానికి తమ వంతు కృషి చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తంగెలమూడి మావయ్య గారి తోట అనుకున్నటువంటి స్థల ప్రాంగణం అండి. నేను మీ ధనుష్ నమూదిని మాట్లాడుతున్నాను.